డోంట్ నెగ్లెక్ట్ యువర్ స్వోలెన్ ఫీట్ ఆర్ కోల్డ్ ఫీట్. అంటే మీ చీలమండ, మీ హీల్ అంటే మీ మడమ దగ్గర మీ పాదం వాపు వచ్చిందంటే దాని అర్థం ఏంటంటే దాన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల మీకు హెల్త్ ఇంకా డిటోరియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో దిస్ ఈజ్ ఇండికేటింగ్ మీ లివర్ హెల్త్. సో మీ పాదం వాపు వచ్చింది అంటే దాని అర్థం ఏంటంటే మీ లివర్లో ఫ్యాటీ లివర్ కానీ నాన్ ఆల్కహాలిక్ లివర్ సిర్రోసిస్ కానీ సో లివర్ ట్రబుల్ అనేది స్టార్ట్ అయినట్టుగా గుర్తించండి. నెక్స్ట్ మీ కిడ్నీ ఫంక్షనింగ్ అనేది కూడా ఎలా ఉంది చూడండి. ఎవరికైతే కిడ్నీలో ఇబ్బందులు తలెత్తుతాయి అంటే కిడ్నీలో రాళ్ళు రావడము, లేకపోతే ఫిల్టరేషన్ సరిగా లేకపోవడము, యూరిక్ యాసిడ్ పెరగడము, క్రియాటినైన్ పెరగడము, దీనివల్ల కూడా మీ కింద జాయింట్ అంటే అరికాళ్ళల్లో మీ మడమ దగ్గర వాప్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే మీ హిమోగ్లోబిన్ లెవెల్స్ కూడా ఎలా ఉన్నాయో చెక్ చేసుకోండి. హిమోగ్లోబిన్ తగ్గిన వాళ్ళలో కూడా మనకి వాప్ అనేది కనిపిస్తుంది పాదం దగ్గర. ఫైనల్లీ మీ హార్ట్, జనరల్లీ హార్ట్ అనేది మనకు చెస్ట్లో మీకు కింద కాళ్ళలో పాదాల్లో వాపుతో పాటు హార్ట్లో కొద్దిగా చెస్ట్ పెయిన్ కానీ లేకపోతే హెవీనెస్ కానీ ఇట్లా ఏదైనా అనిపించినప్పుడు మీకు దాని అర్థం ఏంటంటే పాదం వాపు దేన్ని ఇండికేట్ చేస్తుందంటే మీ హార్ట్ హెల్త్ని కూడా ఇండికేట్ చేస్తుంది. సో మీకు ఇలా హార్ట్ ఏదైనా మీకు ఏమైనా ఇబ్బంది అనిపించినప్పుడు మీరు ఫస్ట్ చేయాల్సిన టెస్ట్ ఈసీజీ కాదండి, హోమోసిస్టీన్ అనే ఒక బ్లడ్ టెస్ట్ ఉంటుంది. ఇది చేయడం ద్వారా మీకు అసలు హార్ట్ ప్రాబ్లం ఉందా, ఒకవేళ మీకు హార్ట్ ప్రాబ్లం ఉంటే ఈ పాదం వాపు వస్తున్నట్టు. సో ఈ నాలుగిట్లలో ఏ ప్రాబ్లం ఉందో దాన్ని ఐడెంటిఫై చేసి మీరు తగ్గించుకుంటే మీ పాదం వాపు తగ్గుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐఎమ్ డాక్టర్ సతీష్.